కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కనుక ఈ కాండ్యూట్స్ని పైకి అబోవ్ ది స్లాబ్ లెవెల్ తీసుకొచ్చి వాటిని అలాగే విడిచిపెట్టేస్తారు. తర్వాత కొన్ని సందర్భాల్లో వాటిని మర్చిపోవడం వల్ల అలాగే ఉంచేసి దానిపైన కాంక్రీట్ వేసేసి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ప్లాస్టరింగ్ అది చేసేసి క్లోజ్ చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే బై ఎనీ ఛాన్స్ ఎప్పుడైనా సరే అక్కడ క్రాక్స్ ఏర్పడినప్పుడు కానీ లేదా మనము క్యూరింగ్ చేసే ప్రాసెస్లో కానీ ఆ పైప్స్ ద్వారా మనకు వాటర్ కానీ లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఆ వాటర్ అలాగే ఉంటాయి. అలాగే క్రాక్స్ ఏర్పడినప్పుడు రెయినీ సీజన్లో కంటిన్యూస్ రైనింగ్ ఉండేటప్పుడు మనకి ఆ వాటర్ అనేవి ఆ ఎలక్ట్రికల్ పైప్స్ త్రూ కింద వైరింగ్ సిస్టంలోకి వాటర్ ఎంటర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టెర్రస్ లెవెల్లో కాండ్యూట్స్ని టెర్మినేట్ చేయడానికి మనకి వీలు కాలేదు అంటే మనం అడిషనల్ ఫ్లోర్ వేసుకుంటున్నాము అనుకునేటప్పుడు వాటికి ఎండ్ క్యాప్స్ అని దొరుకుతాయి. ఆ పీవీసీ పైప్స్లోనే ఎండ్ క్యాప్స్ ఉంటాయి. ఆ ఎండ్ క్యాప్స్ పెట్టేసేసి వాటిని సీల్ చేసి పెట్టుకోవటం వల్ల మన ఈ వాటర్ ఈ కాండ్యూట్స్ త్రూ పైపింగ్ సిస్టంలోకి ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్ని మనం అధిగమించే అవకాశం ఉంటుంది.